शिवाय गुरवे नमः। 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 ప్రకటించబడే ఆకృతులు ఆవిడవే. ఆ ఆకృతుల్లో ప్రతిష్ట అంటే సుస్థిరంగా అంటే శాశ్వతం అని కాదు. ఏ మాత్రం కూడా అంటే వాడు పరమ దుర్మార్గుడు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాడు దైవాన్ని నిందించేవాడు కూడా కావచ్చు, ఎలాంటి వాడైనా వాడిలో ఆవిడ ఉంటుంది. ఉన్నది కాబట్టి ఆవిడ వాడు చెడ్డవాడా మంచివాడా అనేది వాడి బుద్ధిని బట్టి జరుగుతూ ఉంటుంది. అలానే అందులోంచి ఏం వెళ్ళిపోదు ఆవిడ. అకార్డింగ్ టు కర్మ అని చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ ఆవిడ కాబట్టి తేలిక. ఏ లెక్కలు మీరు వేసుకోలేరు. మీరు పుణ్యం అనుకున్న దాంట్లో ఎంత పాపం ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు పుణ్యమని చేసుకునే ప్రతి పనిలో పాపం లేని పుణ్యమే లేదు. ఈ బాహ్య ప్రపంచంలో కేవల పుణ్యము అంటే మనసా వాచా కర్మణ ఏమాత్రం ఆశించకుండా స్వార్థరహితంగా చేసేదే పుణ్యం అవుతుంది. అది డబ్బుతో కాదు, ఎందుకంటే డబ్బు నీది కాదు, కేవలం ఈ దేహంతో చేసేది. దేహం ఒక్కటే పరమాత్మ ఇచ్చాడు, ఇది కూడా ఆయనదే. కానీ ఆయన నీకు అవకాశం ఇచ్చాడు. ఇంద్రియాలు ఇవన్నీ కూడా కేవలం ఆయన్ని తెలుసుకోవడానికే ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ధర్మాచరణలో ఉంటావో అప్పుడు నీవు అవతలి వాడు ఎలాంటి వాడు అనేది అంటే నీ యొక్క పరిగణలోకి తీసుకొనకుండా వాడికి నువ్వు సహాయం చేస్తావు. అది మాత్రమే పుణ్యం పరిధిలోకి వస్తుంది. శిబి చక్రవర్తి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది ఆ కథ. కాబట్టి ఇక్కడ పుణ్యము అనగానే చాలా మంది దాన ధర్మాలు చేయటం, ఏదో వస్త్రదానం, ఇలా రకరకాలుగా భావిస్తూ ఉంటారు. ఇది పుణ్యము అనుకుంటారు. అడుక్కునే వాళ్ళకి ఇచ్చేది, పని వాళ్ళకి ఇచ్చేది, అక్క చెల్లెళ్ళకి ఇచ్చేది, అంటే బంధువులని నా ఉద్దేశం. అక్క చెల్లెళ్ళు అనగానే మీరు ఏదో భావించక్కర్లేదు. కానీ అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే మీకు ఆ కథ చెప్పాను, అక్క చెల్లెళ్ళ కథ, మామిడి చెట్టు కథ, ఇవి కథ అంటే జరిగినవి. దాని నుంచి మనం అసలైన తత్వాన్ని గ్రహించాలి. కాబట్టి ఇవి ఏవి కాదు. మీ బంధువులకు మీరు సహాయం చేయటం కూడా కాదు, శారీరకంగా సేవ చేయటము కాదు. అత్తగారికో కోడలికో లేకపోతే కొడుక్కో భర్తకో ఇవేవి పుణ్యాల కిందకి రావు. అవి నీ ధర్మాలు మాత్రమే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ధర్మం చేయకపోయినా నీకు పాపం వస్తుంది, ధర్మం చేసినంత మాత్రమే పుణ్యం రాదు. అయితే వేస్ట్ అండి ధర్మం చేసి అంటే, ఒరే ఎన్నో కర్మలు కొట్టుకెళ్తాయి. పుణ్యం వల్ల కర్మలు పోవు, నీ యొక్క ధర్మాచరణ వల్ల మాత్రమే కర్మలు పోతాయి. ఎందుకంటే ఆ కర్మల వల్ల నువ్వు ఏ జన్మలో చేసావో తెలియకపోయినా నువ్వు ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. అది ఏ జన్మైనా కర్మలు అనుభవించవలసిందే. ఎన్నో రకాలు, కేవలం మానవులకే కర్మలు కాదండి. మీరు బయట జంతువుల్ని చూసినా ఉంటాయి. అన్ని కుక్కలకి రాజభోగాలు ఉంటాయండి. కొన్ని అమెరికాలో ఉంటాయి. అమెరికా రాజభోగం అని కాదు నా ఉద్దేశం. కొంతమందికి చాలా హై థింకింగ్ ఉంటుంది. అమెరికా అయితే ఏమిటి, భారతదేశం ఎక్కడైతే ఏమిటండి, అన్ని కుక్కలు ఏసీల్లోనే పడుకుంటాయా? వీధి కుక్కలు ఇలాంటివన్నీ లేవు. ఇలా ఎన్నో రకాలు. పాపం అన్ని దోమలు సహజంగా చచ్చిపోతాయండి, మీరు కొడితే చచ్చిపోట్లా.
అంటే కర్మ అనుభవించక తప్పదు. ఏ జన్మ ఎత్తినా సరే కర్మ కర్మే. అంటే కేవలం మానవుడికే కర్మలు ఇచ్చాడని మీరు భావించక్కర్లేదు. కాబట్టి ధర్మాచరణలో మీ కర్మలన్నీ తీసేస్తారు. పుణ్యం వల్ల పాపం నశిస్తుంది అంటే అర్థం, మీరు ఈ పుణ్యం చేస్తే, అంటే మీరు పుణ్యం చేసినప్పుడు మరి మీకు పాపం రాకుండా ఉన్నదా? కాబట్టి పుణ్యం అంటే చెప్పాను కదా, ఏది ఆశించకుండా మీరు చేయగలిగినప్పుడు ఆన్ ది స్పాట్ లెక్కలు వేసుకుని ఆలోచన చేసి ఇంకోటేదో చేసేది పుణ్యం ఎప్పుడూ కాదు. నువ్వు డబ్బు సంపాదన ఎలా చేస్తున్నావు? ధర్మంగా చేసావా? నువ్వు డబ్బు దానం చేసావు, ఓకే, అది పుణ్యమే అనుకుందాం. మరి నువ్వు నిజంగా అది ధర్మంగా సంపాదించావా? నువ్వు ఆఫీసులో చేసావు, నువ్వు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం, నిజంగా నీ ఆఫీసు అంటే నీ పని నువ్వు సక్రమంగా చేసావా? అది ధర్మంగా నువ్వు నీ పని ఇది చేసినప్పుడే ఆ జీతం ధర్మ సంపాదన అవుతుంది. సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా అంతేనండి. నీ పనిలో నువ్వు నిబద్ధత, ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడే ఆ జీతం నీది ధర్మ సంపాదన. అది దానం చేసినప్పుడు ఆశించకుండా ఏది లేకుండా అప్పుడు పుణ్యం. అంటే ఇలా అనేక రకాలుగా ఉంటాయి. అంతేగాని మనం ఎంత సంపాదించేసినా మీరు ఎక్కడన్నా దానాలు చేసి బోర్డు రాయించుకున్నారు, గోవింద. కాబట్టి ఇలా మీరు మీ పుణ్యం అనేది మీరు, అందుకనే కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అనౌన్స్మెంట్లు చేసుకుంటారు. ఏదో సందర్భానుసారం చెప్పటం వేరు, అబ్బో తెలియకపోతే ఎట్లా వీళ్ళకి నేను ఎంత గొప్పవాడినో అనుకోవటం వేరు. ఇలా ఎన్నో ఉంటాయండి తలకాయ నొప్పి. వ్యవహారం అంటేనే తలకాయ నొప్పి. కాబట్టి ఈ వ్యవహారంలో ఆ తలనొప్పులు రాకుండా ప్రశాంతంగా వీడు ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే కర్మలన్నీ ఒకటేసారి నశిస్తాయి కదండి. ఎంత హాయి సాధన చేసుకుంటే, పరబ్రహ్మలో ఆత్మలో లీనమైపోతే. కానీ ఇది అత్యంత శ్రేష్టమైనది, అత్యంత సులభమైనది. కాబట్టి ఆ ప్రతిష్ట ఆవిడ చక్కగా ఉంటుంది. ఆవిడ ఉన్నంత కాలమే నీ ఏదైనా సరే, ఆవిడ లేకపోతే నువ్వు చేసేదేమీ లేదు. కాబట్టి అది గుర్తించి చక్కగా ఆవిడ్ని మీలో ప్రతిష్ఠించుకోవాలి. ఇన్ని చేస్తే ఆవిడే ప్రాణేశ్వరి. ప్రాణం అంటే కేవలం ఊపిరాడటం ప్రాణం అవుతుందా? బోడు మందికి ఊపిరాడుతుంది. దానివల్ల ఏమిటంటే ఉపయోగం? ప్రాణస్య ప్రాణ, ప్రాణులకు ప్రాణమైనది ప్రాణ. అపాన వ్యాన ఉదాన సమానములనున్నవి జీవకృత్యములను చేస్తాయి. అంటే ఈ శ్వాస అవ్వాలి, అపాన వ్యాన ఉదాన లోపల జరిగేవి. శ్వాస ఎక్కువ తీసుకున్నా కష్టమే, తక్కువ తీసుకున్నా కష్టం. ఆయాసం రావట్లేదండి, ఆయాసం ఏమన్నా మంచిదా? ఇలా రకరకాలు ఇవే జీవకృత్యములు చేస్తాయి. దీనికి అధీశ్వరియగు ముఖ్య ప్రాణ స్వరూపిణి ఆ అమ్మ. కాబట్టి ప్రాణేశ్వరి. ఇవన్నీ సరిగ్గా సక్రమంగా జరగటానికి ఆవిడ అనుగ్రహం కావాలి. ఆవిడ ఉంటే సరిపోదు, ఆవిడ ఉంటే సరిపోదు. నీకు ఏది తెలిసే మటుకు ఏమిటంటే ఆచరణలో పెట్టనప్పుడు బాహ్యమైనవైనా సరే ఇది అంతే. ఇవన్నీ నీ శరీరంలో సక్రమంగా జరిగినప్పుడే దానివల్ల నీకు ఉపయోగం, నీ వ్యవహారానికనండి, నీకనండి, ఏదైనా సరే. జరాయుజ స్వేదజ పిండజ ఇలాంటి ఈ సకల ప్రాణ జాలమునకు ఈశ్వరి పరిపాలన కర్త. చెప్పిన అన్ని రకాల జంతువులు, కొన్ని చెమట నుంచి పుడతాయి, కొన్ని ఇలా రకరకాలుగా ఉన్నాయి. మన సర్వ ప్రాణులనండి. మీరు ఇక మళ్ళీ ఊరికే పిండజాలు ఇవన్నీ దేనికి? మొత్తానికి ఏమిటంటే సకల ప్రాణజాలమునకు ఈశ్వరి పరిపాలన కర్త. అంటే ఆవిడ ఉంది లోపల. ఆవిడ లేకపోతే దాన్ని ఏమంటారో మీకు తెలుసు. ప్రాణధారణ చేయు సకల దృశ్య అదృశ్య ప్రాణజాలమునకు ఆవిడే అధీశ్వరి, ఈశ్వరి ఆవిడే.
ఆవిడ అనుకున్న అంటే ఆవిడ ఎన్నాళ్ళు అనుకుంటే అన్నాళ్ళు ఉంటుంది. ఆవిడని మీరు ఏది చేయాలి, ఆవిడ అనుగ్రహాన్ని సంపాదించాలి తప్ప ఇక్కడ బ్రైబులు, ఆవిడని కాకా పట్టటాలు, కపటత్వంతో ఆవిడ ఏదో అంటే వాక్పటిమతో మీరు ఏమీ చేయలేదు. మీరు దొంగ పూజలు చేసినా, దొంగ నైవేద్యాలు చేసినా ఆవిడకి తెలియదండి. అన్ని ఆవిడకి తెలుసు. ఆవిడ మీరు ఏం చేయలేదు. అంటే ఆవిడ అలా లొంగదు. కేవలము నిష్కల్మషమైన భక్తికి మాత్రమే. అందుకే తృణమో ఫలమో అన్నారు. అంతే తప్ప మీరు చేసే వాటికో మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అండి అందుకని గుళ్ళో డైరెక్ట్గా వెళ్తుంటే వాడు ఎప్పుడో పుణ్యం అంతా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆ పుణ్యంలో వాడికి ఈ జన్మలో డబ్బు వచ్చి ఉండొచ్చు, వాడికి అవన్నీ వాడి పుణ్యం అంతా కరిగిపోతుంది. రాజుగారి కథ వినలేదు, తోటకూర కూడా, అప్పుడు కూడా తోటకూర చేస్తే ఏమైంది వాడి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సకల ప్రాణజాలానికి ఆవిడే దృశ్య అదృశ్య ప్రాణజాలం. కనపడేవి అతి సూక్ష్మమైనవి కొన్ని భూతత్వాలు పెట్టుకుంటేనే కనపడతాయి. ఇలా ఎన్నో రకాల జీవితాలు. ఇంద్రియములు ప్రాణములు అనబడ్డు వానిని నియమించి ఈశ్వర్యగుట ప్రాణేశ్వరు. ఇంద్రియాలు ప్రాణాలు కదండి. పాపం కళ్ళు కనపడకపోతే అదో బాధ, వినపడకపోతే ఇంకో బాధ. వినపడకపోతే ఎంత హాయ్ అండి, గొడవ లేదు కదా. తత్వం తెలిసిన వాళ్ళకి వినపడపోయినా నష్టం. అనవసరమైన విన్నాని అనవసరమైన వింటే మళ్ళీ ఏవో మాట్లాడు. ఇలా ఈ ఇంద్రియాలు పని చేయకపోతే కూడా ఎంత బాధ అనుభవిస్తారండి. అందుకని ఇంద్రియాలన్నా కూడా ప్రాణములన్నా ఒకటే అన్న. విశృంఖల పంచాశత్పీఠ రూపిణి అనబడుట ఈ పీఠస్థానముల మాత్రమే ఉండున్నది కాదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది, సర్వ స్వతంత్రమైనది, తన అధికారమునకు ఏ అడ్డంకులు లేనిది, తన భక్తజనుల యొక్క సంసార శృంఖములను జ్ఞాన ప్రదానంగా వదిలిస్తుంది. శృంఖము అంటే తెలుసు కదా, బేడీలు అనుకుందాం. తను తాను కట్టేసుకుంటాడు సంసారాన్ని. నాది నాది అంటాడు కదా, నాది నావి నా వాళ్ళు అన్న వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. ఎన్నండి గోలలు నాది అనుకున్నప్పుడల్లా. అలా కాకుండా నీ ధర్మంగా ఉండు, ఎవరితో అయినా సరే. ధర్మంలో ప్రేమ ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే ధర్మంగా ఉంటే సీరియస్ గా ఉండాల్సిన అవసరమూ లేదు, కఠినంగా వ్యవహరించవలసిన అవసరం అంతకన్నా లేదు. కఠినాత్ముడు ఎవరండి? తప్పకపోతేనో అవతల వాడి సంస్కారాన్ని బట్టినో వీళ్ళని ఇది చేస్తారు. దేనికండి కఠినత్వం? ఎందుకు ఒకరిని బాధించే మాటలు మాట్లాడు. ఇంకా మీరు ఆరాధించే వెళ్ళామంటే అంతా వృధానే. అందుకే ఏదో ప్రాబ్లంలు ఉంటూ ఉంటాయి, ఏదో ఒకటి అనుభవించవలసి వస్తూ ఉంటుంది కదా. దేనికి మరి? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అనవసరంగా చాలాసార్లు వచ్చింది, ఎవరిని మనం మాటలతో కానీ ఎవరిని కూడా అధికారం ఉందనో అనే హక్కు ఉందనో ఏది అయినా సరే మీరు ఒకరిని మాటలతో దేనితో హింసించడానికి వీలు. అనుభవించాలి అన్నారు అంటే దాన్ని అనుభవించవలసిందే. చాలా మంది అనుకుంటారు వచ్చే జన్మని. వచ్చే జన్మ ఎందుకంటే ఈ జన్మలో అనుభవించట్లా. అనుభవించేవాళ్ళు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి, అనుభవిస్తూ అయినా బుద్ధి రావాలి. కాబట్టి అది ఎవరు అనేది కాదు, నీలో ప్రేమ మాత్రమే ఉండాలి. మామూలు వ్యవహారంలో చూసుకున్నా నువ్వు అలా ఉంటే పోయాక ఏమనుకుంటారంటే అందరు మనసుల్లో అయినా సరే బయటకు అనకపోతే. అంటే బాహ్య ఇట్లా కఠినంగా ఉండేవాడికి ఏం మోక్షం రాదు, ఉత్తమ జన్మ అంతకన్నా రాదు. అందులో తెలిసిన తర్వాత అంటే కూడా దోషాలు కదా. ఎందుకండి అసలు ఏమిటి దానివల్ల ఉపయోగం మీకు? అధర్మంగా ఉంటే, ఎందుకంటే అధర్మము అంటే అన్ని వచ్చేస్తాయి. మీరు ఒకరిని మాటలతో హింసించినా ఏది చేసినా అవతల వాడి యొక్క ఉన్నతిని మీరు కోరుకోకుండా, ఇప్పుడు కొంతమంది చూడండి ఎలా మాట్లాడతారంటే, నాకు ఇలా చేసావు కాబట్టి నీకు అలా అయింది, బాగైంది, తిక్క కుదిరింది. అక్కడ భగవంతుడు అంటారు, భగవంతుడు ఉన్నాడుగా అందుకే చేస్తాడు. నువ్వేం పెద్ద గొప్ప భక్తురాలివేంటి? నువ్వు భక్తురాలివైతే అసలు ఈ మాట ఎందుకు వస్తుంది? నిన్ను అన్నందువల్ల వాడు కష్టాలు పడుతున్నాడు, బాగైంది అంటే ఎంతటి పరమ దోషం అండి అది.
మనసులో నువ్వు అనుకున్నా సరే, బయటికన్నా సరే, అది దోషమే, నిన్ను బాధించి తీర్చు. నువ్వు ఇప్పటికే బాధలు పడుతున్నావు కదా, ఇంకా ఎందుకంటే అవతల వాడిని హింసించి మాటలతోనో దేనితోటో బాగైంది వాడికి అట్లాగే కావాలి అని ఎందుకండి అలాంటి మాటలు? అసలు నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ నేను అమ్మయ్య నేను తిట్టాను కదా అనుకుంటా. సరే నువ్వు తిట్టుకున్నావు, అవతల వాడు నీలాంటి వాడు బుద్ధి లేని వాడు అనుకుందాం, వాడు నిన్నెన్ని తిట్టుకుంటాడు మరి? బయటికి తిట్టలేకపోయినా లోపల తిట్టుకుంటే అది నీకు రాదా? అందుకని ఈ వ్యవహారాల్లో పడితే తేరుకోవటం చాలా కష్టం. అందువల్ల జాగరూకతతో హాయిగా ఉండండి. ఎందుకు వచ్చినా లేనిపోని అవతల వాళ్ళని మనం హింస పెట్టడం. ఇంకా ఇంత బోధ తెలుసు, అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నామనో ఏమిటండి ఉపయోగం? నువ్వు అమ్మని అంటే ఒక దైవాన్ని ప్రార్థన చేస్తున్నావన్నా, ఒక గురువుని నువ్వు ఆశ్రయించి ఉన్నావన్నా, నీలో నీ పరివర్తన అంటే ఆచరణలో మార్పు లేకపోతే ఏమిటండి ఉపయోగం? కాబట్టి పంచాశత్ పీఠ రూపి ప్రాణధాత్రి అయిందా? పేపర్ పంచాశత్ పీఠ ఇదేంటి మనం వేరే చెప్పేసుకున్నాము, విశృంఖలాకి వెళ్ళిపోయాం. పంచాశత్ పీఠ రూపిణి చెప్పలేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేదు, పేపర్ వెళ్ళిపోయి. కాబట్టి ఇలా చేస్తారు భగవంతుడు. అసలు అయింది తీశారు, ఇలా పేపర్ వెళ్ళిపోయింది మరి. సరే విశృంఖల తర్వాత చెప్పుకున్నాం. ఇంకా దీని ముందర పంచాశత్ పీఠ రూపిణి అంది. పంచాశత్ పీఠ రూపిణి ప్రాణధాత్రి తర్వాత ప్రాణేశ్వరి, ప్రాణధాత్రి. ప్రాణధాత్రి ప్రాణోహి భూతానామయ, భూతానాం ఆయ లేకపోతే భూతానామాయ, మాకి కూడా దీర్ఘం ఉంది, శృతి అని వేదం చెప్పింది. పరమేశ్వరి సకల బ్రహ్మాండంలో ఎందలి సమస్త భూతజాలమునకు వారి వారి కర్మానుభవ పూర్తికి తగు ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రాణదాత్రి వారి వారి కర్మానుభవ పూర్తికి తగు ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. సర్వే ప్రాణ అనుత్క్రమంతి అని వేదం చెప్పింది. సకల ప్రపంచంను జీవింపచేస్తుంది, ఆయుఃప్రద ఆయుష్ని. ఇందాక చెప్పుకున్నాం, ఆవిడ కావాలంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి కర్మానుభవ పూర్తికి తగు, కాబట్టి కర్మని అనుభవింపజేస్తుంది. ఇక్కడ కేవలం తన భక్తులకే ఆయుష్ పెంచుతుంది అనుకోకండి. ఆవిడ కనుక తలుచుకుందంటే ఈ జన్మలోనే కర్మలన్నీ అనుభవింపజేసి అప్పుడు అందులోంచి నిష్క్రమిస్తుంది. ఇందాకే చెప్పారు, ఆవిడ అధిష్టానరాలు. ఆవిడ యొక్క అధికారానికి ఎక్కడా కూడా ఏది ఉండదు, తన ఇష్టం వచ్చినట్టుగానే చేస్తుంది ఆవిడ. ఆవిడకి అడ్డు అదుపు లేదంటే ఆవిడేమి చెడ్డది కాదు, ఆవిడకి ధర్మం తెలుసు. కరుణా స్వరూపురాలు, నీకు అవకాశం ఇస్తుంది, బాగుపడరా అంటుంది. అయినా నువ్వు బాగుపడకపోతే చెప్పింది, నిన్న కూడా చెప్పుకున్నాం కదా, సామవేద దాన ప్రచండాజ్ఞ శాసనురా. కాబట్టి అమ్మ ఆయుష్ను ఇచ్చేది ఆవిడే. ప్రతిష్ట ప్రాణేశ్వరి కాబట్టి ప్రాణదాత్రి. అందరిలో ఉండే అంటే ఆయుష్ని ఎంత మేరకు ఉంచాలో అంత మేరకు ఉంచేది ప్రాణదాత్రి అంటే. ఇందులో ఆవిడ ఇష్టమేనండి, ఆవిడ అన్నిటికీ అధికారిని ఆవిడే. నా ప్రాణాలు ఇప్పుడు తీయడానికి నీకు హక్కు లేదని నువ్వు అనడానికే లేదు. జ్యోతిష్కుడు చెప్పాడు నేను 100 ఏళ్ళు బతుకుతానని, నేనే ఇప్పుడు పోను అని నువ్వు అనడానికే లేదు. 60 ఏళ్ళకే పోతానడానికి లేదు. ఎవరన్నా జ్యోతిష్యం చెప్పారనుకోండి, మీరేం నమ్మక్కర్లా, పోతారని వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని. అందుకని ఏది అవన్నీ భయపడకండి. ఎందుకంటే ప్రాణం గురించి ఎందుకండి ధర్మాచరణ చేయకుండా? మీరు ధర్మాచరణ చేయండి, మిమ్మల్ని ఎప్పుడు పట్టుకోవాలో ఆవిడ, పట్టుకుపోవాలో ఆవిడ చూసుకుంటుంది కదా. అసలు ఎందుకంటే దాని గురించి నాకు చింత, ఎప్పుడు పోతామని. ధర్మాచరణ ఎందు తపన ఉండాలి అంతే తప్ప అనవసరమైన వాటి విషయాల్లో ఎందుకంటే, ఏది తెలియదో దాని ఎందు తపన ఎందుకు?
తెలిసింది ఆచరణలో పెట్టుకోకుండా. కాబట్టి ప్రాణదాత్రి సకల ప్రపంచానికి జీవింపజేసేది, ఆయుష్నిచ్చేది. పంచాశత్పీఠ రూపిణి. ఈ మాతృకా వర్ణములు శరీర అంతర కమలదళ బీజములుగా ఉన్నాయి. అంటే మనకి శ్రీచక్రాలు, మనకు లోపల చక్రములు చెప్పినప్పుడు ఆ చక్రములు ఒక తామర పువ్వు షేప్ లో ఉంటాం. 8 ఉన్నప్పుడు 8 అక్షరాలు. సరే, అవన్నీ ఏం గుర్తులేవు ఎవరికి కూడా, కానీ అదేమి గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఏ అక్షరాలు ఉన్నాయండి, ఈ అక్షరాలే మనకున్న అక్షరాలు 50 ఎన్నో ఉన్నాయి కదా, ఆ అక్షరాలే మనకి లోపల చక్రాల్లో ఈ తామర పువ్వులకి ఒక్కొక్క రెక్కకి ఒక్కొక్క అక్షరాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ మాతృకా వర్ణ రూపిణి అన్నారు కదా, దానికి ఆ కమలదళములు బీజవర్ణ సంపుటితమైనది. వర్ణ బీజములు శబ్దతత్వములుగాన పరమేశ్వరి శబ్ద బ్రహ్మ స్వరూపిణి. మాతృకాన్యాసమున శరీరం నందలి ముఖ్య స్థానములకు ఈ దళస్థానములు న్యసింపబడు ముఖ్య ప్రాణ స్వరూపము. అంటే ఆ యొక్క చక్రములకి యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసే శక్తి కేవలం ఈ అమ్మకే ఉంది. ఈ దళములు పీఠములుగా అధిదేవత రూపమున ఉండని కాకుండా పంచాశత్పీఠ రూపిణి. కాబట్టి ఈ వీటన్నిటికి కూడా మనం ఒక్కొక్క చక్రానికి ఆ అధిదేవత ఎవరో కూడా అక్కడ చెప్పబడింది. ఆ అధిదేవతలు మళ్ళీ ఎవరో వేరే వాళ్ళు కాదు, ఈ అమ్మే. అంటే వాటికి ఆ పీఠానికి, అంటే ఒక దాంట్లో కూర్చున్నారంటే పీఠం అంటారు కదా, ఆసనం. ఆ యొక్క చక్రముల పద్మాసనములు అని అంటారు. వాటికి అధిష్టానముగా ఉన్నది ఈవిడే. కాబట్టి పంచాశత్ పీఠ రూపిణి. ఎన్నో ఉన్నాయండి, మనకి మెయిన్ గా చెప్పింది 7, కానీ వీటిని మన 5 వేళ్లలో ఈ చివర్లో ఉంటాయంటారు. ఇలా మన దేహంలో అనేక చోట్ల ఈ ప్రాణశక్తులు ఉన్నాయి. కాబట్టి అవే, అందుకని పంచాశత్పీఠ రూపిణి. ఇది పిండాండ విషయం. అయితే 50 పంచాశత్ అంటే సంస్కృతంలో పంచాశత్ 50. బ్రహ్మాండ విషయమున పంచాశత్ శబ్దమును శారదాతిలక హర్షదీక్షితుడు ఏక పంచాశతంగా చెప్పాడు, 51గా చెప్పాట ఆయన. ఇక్కడ 50 అని చెప్పారు ఈయన. ఇంకొక ఆయన హర్షదీక్షితులు అనే ఆయన ఏక పంచాశత్ అంటే 51 అని చెప్పాట. అకారాది క్షకారాంతం వరకు కామరూప క్షేత్రము మొదలగు అన్ని కూడా 51 పీఠాలు, అంటే బాహ్యమైన పీఠాలు తీసుకున్నాడు ఆయన. ఆ పీఠాలు చెప్పాడు. సరే, ఎవరు ఏ విధంగా చెప్పారు అన్న దానికన్నా కూడా మీ ఆచరణ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీరు అమ్మని, అంటే ఎంత ఇదిగా మీరు నమ్మారు అనేదే ముఖ్యమైనది. అవన్నీ చెప్పారు. కామరూపం, వారణాసి, నేపాలం, పౌండ్రవర్ధనం అని ఈ బాహ్యమైనవి ఇతను చెప్పాడు 51 పీఠాలని. ఈయన చెప్పింది ఏంటంటే మన లోపల దానికని, శరీరంలో. ఎందుకంటే శరీరమే పెద్ద క్షేత్రం, దాని గురించి ఆయన చెప్పారు మాతృకా వర్ణాలని. ఇక్కడ ఈ పీఠాల గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కాబట్టి నేను అదంతా చదవట్లేదు. కాబట్టి అమ్మ పంచాశత్ పీఠ రూపిణి. అంటే అన్ని పీఠాలు, బాహ్య పీఠాల కన్నా కూడా మీ లోపల ఉన్న పీఠాల గురించి మీరు తెలుసుకుంటే చాలు. తెలుసుకోవటం అంటే అదేదో జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే అమ్మ ఆ విధంగా మీలో ఎంత ప్రకటాకృతి ప్రతిష్ట ఉందో చూడండి. మీలాగా ప్రకటాకృతి పొందింది ప్రతిష్ట, అంటే అణువు ఉంది. చెప్పే మూలాధారము, స్వాధిష్టానం ఎన్ని ఉన్నాయి చక్రాలు. ఆ చక్రాలకు అనుబంధంగా వేరే ఉన్నాయి. కాబట్టి ఇవే చక్రాలు అంటే వేరేవి లేవా అంటే వేరేవి కూడా ఉన్నాయి. అంటే అవి అనుబంధమైనవి. ఇప్పుడు ఇంట్లో యజమాని ముఖ్యం, యజమానురాలు. పిల్లల గురించి ఎంతమంది అలా అంటారు, కానీ ముఖ్యమైన వాళ్ళు ఎవరండి? వాళ్ళకే కదా కార్డు ఇవ్వటం. ముఖ్యమైనది ఏం చేస్తారంటే ఎవరిని పిలుస్తారు? వాళ్ళనే పిలుస్తారు. వాళ్ళని పిలిస్తే కుటుంబం అంతా పిలిచినట్టే. ఒక కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా అందరిలోకి పెద్ద ఎవరో వారిని పిలుస్తారు కలిసి ఉన్నప్పుడు. ఇది అంతే. మెయిన్ ఏంటో అవి, మిగతావన్నీ. కాబట్టి అవి కూడా ముఖ్యమైనవే, కాదనడానికి లేదు. అలా అని వాటి గురించి విడిగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఇవి చెప్తే అవి చెప్పినట్టే అని అర్థం. పంచాశత్ ఇహ విశృంఖల పంచాశత్ పీఠ రూపిణి అనబడుటకు
ఈ పీఠస్థానములో మాత్రమే ఉండునది కాదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉండునది, సర్వ స్వతంత్రమైనది, తన అధికారమునకు ఏ అడ్డంకులు లేనిది, తన భక్తజనుల యొక్క సంసార శృంఖములను, సరే ఇవన్నీ చదివేశాను కదా ఇందాకే. యోగ మార్గము సుషుమ్నా మార్గమందలి తన భక్తజనులను ఈ బంధముల నుండి విడిపడుతుంది, అంటే విడిపడేటట్టు చేస్తుంది. విడిపడేటట్టు అంటే మళ్ళీ తగులుకునేటట్టు కాకుండా చక్కగా పరమ శ్రేయస్సును కలగజేస్తుంది. సరే, సమయాతీతం అవుతోంది కాబట్టి ఈ విశృంఖల అనేది మనం రేపు చెప్పుకుందాము. కాబట్టి ప్రాణశక్తి, ప్రాణధాత్రి అన్ని ఆవిడే, అన్యం లేదు. మీకు తెలియని వాటిల్లో కూడా ఆవిడే ఉందని చెప్పడానికే ఇన్ని నామాల కూర్పుతో వచ్చింది అమ్మ. కాబట్టి దాన్ని గ్రహించి అందరూ కూడా ధర్మాచరణ ఎందే ఉండండి. అప్పుడు ఆవిడ ఈశ్వరి ఆవిడే కాబట్టి సర్వానికి కాకపోయినా మీకైనా ఈశ్వరి ఆవిడే. సర్వం గురించి తర్వాత సంగతి, కాబట్టి ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఆ విధంగా చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాలి.